ఇంకా కంటిన్యూ ఉండేసరికి అంటే మనకు ఒక 2 టైమ్స్ అట్లా వచ్చి వెళ్తే అది నార్మల్ దగ్గులాగా చూస్తాం. కంటిన్యూ వస్తే గనక దాన్ని ఏదో వైరస్ కింద సంథింగ్ ఏదో వచ్చినట్టుగా తేల్చేస్తారు. సరే, అయితే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ హైకోర్టు సమర్పించిన డాక్యుమెంట్స్ లో కూడా కీలక అంశాలను వెల్లడించింది ఆస్ట్రాజెనికా సంస్థ. మరి చాలా అరుదైన సందర్భాల్లో కూడా వచ్చే TTS కి COVID-19 వ్యాక్సిన్ కారణం కావచ్చని పేర్కొంది. మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన? భారతదేశంలో దీని మీద చర్చ జరగకుండా మనం చెప్పడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ రెగ్యులేటరీ అథారిటీస్ ఉన్నాయి, ఆడిటీ ఉన్నాయి. భారతదేశంలో ఇండివిజువల్గా డాక్టర్స్ చెప్తున్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మనం చేయగలిగింది ఏంటి అని అంటే అవేర్నెస్ తీసుకురావడానికి ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి. మన దగ్గర ICMR ఉంది, లేకపోతే ఇమ్యూనలాజికల్ సెంటర్స్ ఉన్నాయి, వ్యాక్సిన్ రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇవాళ వరకు వ్యాక్సిన్స్ మీద వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కడన్నా డేటా ఉందా? భారతదేశంలో లేదు, కానీ ఇంగ్లాండ్లో ఉంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయితే రొటీన్గా ఈ వయసు వాళ్ళు ఇంతకుముందు అడ్మిట్ అయ్యేవాళ్ళు కాదు, ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు. వీళ్ళకి ఇది వస్తుంది, ఈ జబ్బు ఇన్ని రోజులు ఉంటుంది, ఫీవర్ ఇన్ని రోజులు ఉంటుంది, దగ్గు ఇన్ని రోజులు ఉంటుంది, న్యూమోనియా ఇన్ని రోజులు ఉంటుంది, హార్ట్ అటాక్ ఇట్లా వస్తుంది చెప్తున్నారు. చనిపోతే కూడా దానికి కారణాలు చెప్తున్నారు. కానీ భారతదేశంలో అసలు వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మనము గుర్తించట్లా. డిస్కస్ చేయటం వేరు, ప్రభుత్వం ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి 1000 మంది పేషెంట్స్ అడ్మిట్ అవుతే ఎందుకు అడ్మిట్ అవుతున్నారు? వాళ్ళు డెంగ్యూనా, మలేరియానా, వైరల్ ఫీవర్స్ ఇవంటున్నారు. కానీ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కడ అసలు ఒక క్లాజే లేదు, రావట్లా. అది ఎక్కడో చోట రావాలి. దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే, మనం కూడా 150 కోట్ల పాపులేషన్లో మనకున్న డాక్టర్స్ని, మనకున్న రీసెర్చ్ని, మనం వ్యాక్సిన్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నామో అదే విధంగా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే ప్రపంచానికి మేలు జరుగుద్ది అని ఒక విజ్ఞానాన్ని మనం అందించడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశం నుంచి మనం అటువంటి విజ్ఞానం, ఎందుకంటే భారతదేశంలో అల్లోపతి ఒకటే కాదు, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్, హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేద, ఫైటోలెక్సిన్స్ ఇటువంటి అన్నీ ఉన్నాయి. చాలామందికి తెలియదు. అసలు చిన్న చిన్న టెక్నిక్స్ తోటి ఇళ్లలోనే ఉండి దగ్గుని, వైరల్ ఫీవర్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ వెళ్ళకుండా. ప్రపంచంలో హోమ్ రెమెడీస్ అసలు ఆ టైంలో మన కిచెన్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటిని ఉపయోగించుకున్నట్టు ఎప్పుడైనా ఉపయోగించుకున్నామా? ఏ పోపు గింజలో, ఏ అల్లంలో, ఏ పసుపులో, ఏ వాములోనో, ఏ జీలకర్రలో ఎటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఏ తులసిలో అనేది అప్పుడే తెలుసుకున్నాం. అందరి ఇళ్లలో సంపూర్ణంగా విజ్ఞానం పెంచుకున్నారు. ఇప్పుడు అమ్మమ్మ చిట్కాలు, తానమ్మ చిట్కాలు అంటారు చూసారా? గృహ వైద్యం అంటే మనము ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉండటం ఎట్లా సీజనల్గా వచ్చే వ్యాధులకి ఇళ్లలోనే మనం వైద్యం చేసుకునేవాళ్ళం. అందువల్ల భారతీయుల యొక్క ఇమ్యూనిటీ బయట దేశాలతో పోల్చినట్టయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒకే సిస్టమ్ ఉంటుంది. ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనేది ఫస్ట్ వాడతారు చైనాలో. అంటే పేషెంట్ వచ్చిన వెంటనే డైరెక్ట్గా అల్లోపతి వైద్యానికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు కషాయాలు తాగటం కానీ, పొడులు తీసుకోవటం కానీ, ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఆ తర్వాత మన హెర్బలీ కానీ ఇటువంటి రెమెడీస్ని వాడతారు. భారతదేశంలో కూడా అటువంటి ఇదే ఉండేది. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళటం ఉండేది కాదు, తగ్గకపోతే వెళ్ళేవాడు. ఇప్పుడు ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ని కూడా మనం అట్లా మెథడాలజీ అంటారు, మెడిసిన్స్ కాదు మెథడ్స్. అది ఆయుర్వేద కావచ్చు, యునాని కావచ్చు, న్యాచురోపతి కావచ్చు, ప్రతి దాంట్లోనూ ఒక రెమెడీ ఉంటుంది కదా. నివారణ కోసం ఉంటుంది, ట్రీట్మెంట్ కోసం ఉంటుంది. అటువంటిది మనం వాడి ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక కొత్త విజ్ఞానాన్ని అందించగలిగితే భారతీయులని ఇంకా గౌరవం పెరుగుతుంది. దానికి ప్రభుత్వ పరంగా ఏంటి, శాస్త్రపరంగా కొంత బడ్జెట్లు అలాట్ చేయాలి. ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ హాస్పిటల్ కానీ మనం కొంత బడ్జెట్ అలాట్ చేసి, మీకు వచ్చే ప్రతి పేషెంటు ఏ కండిషన్స్తో వస్తున్నాడు, ఎలా రికవర్ అవుతున్నాడు, ఫైటోన్యూట్రియంట్స్ ఏమన్నా ఉన్నాయి అనేది చెప్పగలిగినప్పుడు భారతదేశం ప్రపంచానికి మరి ఒక కొత్త విజ్ఞానాన్ని అందజేస్తుంది. వ్యాక్సిన్స్ మనం ఎక్స్పోర్ట్ చేసామని చెప్పుకుంటున్నాం. రేపు పొద్దున వ్యాక్సిన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆ అనర్థాలకు కూడా మనమే సమాధానం చెప్పాలి కదా. కాబట్టి మనం ఈ రెమెడీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. భారతీయ వైద్య విజ్ఞాన సంస్థలన్నీ ICMR కావచ్చు, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ కౌన్సిల్స్ కావచ్చు, హోమియోపతి కౌన్సిల్ కావచ్చు, మనం ఒక ఇంటిగ్రేటెడ్గా గుజరాత్లో WHO వాళ్ళ సెంటర్ ఒకటి పెట్టారు. ఇక్కడ రావాల్సింది అక్కడ తీసుకెళ్లి పెట్టారు. అటువంటిది ఉంటే మన పాపులేషన్లో రాబోయే కాలంలో ఎన్ని వైరస్లు వస్తాయో తెలియదు. ఇప్పుడు దాంట్లో మరి ఎక్కడైనా చూసామా
ఒక్క మానవులు తప్పించి ఒక్క కీటకము, ఒక్క పక్షి, ఒక్క పశువు చనిపోవటం చూసామా కోవిడ్ తోటి? ఎందుకు చూడలేదు అంటే ఒక్క మనుషుల కోసం తయారు చేసిన బయోలాజికల్ వెపన్ అని అనాల్సి వస్తుందా లేదా? మరి మనము పడేసిన ఆహార పదార్థాలు అవి తిన్నాయి, ఆ గాలిలో పీల్చుకున్నాయి, మరి ఎక్కడ ఏమీ చనిపోలేదే. అంటే వాటి ఇమ్యూనిటీ మనకంటే బాగుందా? వాటికి వైద్యం జరిగిందా? వ్యాక్సిన్ తీసుకున్నారా? కాదు. అంటే మానవులలో ఈ కరోనా వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉండేది. ఇది దాని యొక్క విరులెన్స్ అంటే దాని యొక్క వ్యాధికి కారకమైన లక్షణాలని ల్యాబ్లో పెంచి పోషించి ఒక బయోలాజికల్గా వెపన్ తయారు చేశారనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. అది ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే మనము మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకున్నట్టయితే ఈ వైరస్ కాకపోవచ్చు, ఇంకో బ్యాక్టీరియా కావచ్చు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ అదేవిధంగా దీనివల్లే అంటే ఇంకా వేరే రోగి ఇప్పుడు ఏదైతే ఒక వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నామో దానివల్ల వేరే జబ్బులకు బారిన పడుతున్నారు అనేది కూడా ఇప్పుడు ఇది వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. వ్యాక్సిన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. సో దీని గురించి ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. దీని మీదే ఒక చర్చ అనేది అయితే మొదలైంది కానీ ప్రభుత్వం రియాక్షన్ కాల. మరి కోవిడ్ రియాక్షన్ అవ్వాలంట. మీరు చూసినట్లయితే కోవిడ్ వల్ల ఒక్క శ్మశానంలో ఒక్క బరియల్ గ్రౌండ్లో ఇంతమందిని బరీ చేశారు, ఇంతమందిని దహన సంస్కారాలు జరిగినాయి. అక్కడ పనిచేసే కాటి కాపర్లకు ఎవరికన్నా చనిపోవటం జరిగిందా? మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? మన దృష్టికి ఏమన్నా వచ్చిందా? డాక్టర్లు ముందున్నారు, జర్నలిస్టులు ముందున్నారు, సెక్యూరిటీ పీపుల్ ఉన్నారు, మున్సిపల్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరం కూడా చేసాం. మనందరం కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంపొందించుకోవటం చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రక్తం గడ్డ కట్టుకోకుండా చూడాలి అని అంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి, నీటిని సఫిషియెంట్గా తీసుకోవాలి. రెండవది, ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారో, రక్తం పలచబడే వాడుతున్నారో వాళ్ళకి తక్కువగా ఇటువంటివి వస్తున్నాయి అని తెలిస్తే కనుక మైక్రోథ్రాంపస్ని డైల్యూట్ చేయడానికి, కరిగించడానికి వాడే మందుల వల్ల ఈ మరణాలు తక్కువ అవుతున్నాయో చూసుకోవాలి. తర్వాత ఒకప్పుడు లేని విపరీతమైన క్యాన్సర్ కేసులు ఇప్పుడు పెరుగుతుంటే కారణం ఏంటి అనేది మనం విశ్లేషించాలి. అంటే ఇది వైద్యం చేసే డాక్టర్లతో పాటు నివారణాత్మక వైద్య పరిస్థితులను కూడా మనము దాంట్ని ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అంటే ఒక మనిషికి వచ్చిన తర్వాత జరిగే ట్రీట్మెంట్ కంటే రాకుండా నివారించడానికి ఎక్కువగా మనం భారతదేశం లాంటి దేశాలు ఎక్కువగా చేయాలి. రెండోది ఏమవుతుంది, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ వ్యాక్సిన్ ఉందనుకోండి, స్పైక్ ప్రోటీను, మరి మళ్ళీ వైరస్ వచ్చిందనుకోండి, ఆల్రెడీ స్పైక్ ప్రోటీన్ లోపట ఉంది. ఈ బయట నుంచే వైరస్, ఈ స్పైక్ ప్రోటీన్ రెండు కలిసి విపరీతమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తున్నాయి అంటున్నారు. అందుకని ఇప్పుడు బూస్టర్ డోసులు కూడా ఇవ్వట్లేదు కదా, వ్యాక్సిన్స్ ఇస్తున్నారు ఎవరికన్నా ఇవ్వట్లేదు. మనము ఎక్స్పెషల్లీ భారతీయులు అందరం కూడా మనం బయట ప్రపంచానికి చెప్పాల్సింది ఏంటి అని అంటే మన ఆహార పద్ధతులు, వ్యవహార పద్ధతులు, మనం ట్రెడిషనల్గా ఉండే పద్ధతులతోటి ఎన్నిటినో ఎదుర్కొని ఇంత పాపులేషన్ను పెంచుకున్నాం. మనం డీటాక్సిఫికేషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే దానికి ఏ విధంగా దానికి స్పైక్ ప్రోటీన్ బయటికి పంపించాలి అనేది కూడా ఉంది. దానికి కొల్లాజిన్ అని, తర్వాత ఎన్-అసిటైల్ సిస్టిన్ అని, క్వర్సిటిన్ అని, తర్వాత వైటమిన్ D3 లోపాన్ని సరి చేసుకోవటం, వైటమిన్ B12, వైటమిన్ C వీటిని కరెక్ట్ చేసుకున్నట్లయితే మనము ఆహార పదార్థాలు లాంటివే కాబట్టి వాటి కెమికల్స్ ఏవి లేవు కాబట్టి లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసుకోవటము, డైజెస్టివ్ డిసీజెస్ రాకుండా చూసుకోవటం, బయట పదార్థాలు ఎక్కువగా తినకోకుండా మనం ఇంట్లోనే వండుకొని తినటం ఇట్లాంటివి చేయించినట్లయితే ఇటువంటి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం తగ్గించుకోవచ్చు. మేము ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి తగ్గించడానికి బయోమాలిక్యులర్ మెడిసిన్స్ అయిన హెల్దీ హార్ట్ అండ్ క్లియర్ హార్ట్ అనే రెండు లిక్విడ్ సొల్యూషన్స్ని, ఒకటి హార్ట్ ఏరియాలో రాయటం, ఇంకోటి చేతుల మీద హెల్దీ హార్ట్ రాయటం తోటి మేము వాడిన వాళ్ళకి చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి.
ఓకే. అలానే డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటే బయాటిక్స్ అంటారు, అంటే మన ప్రీబయాటిక్ ప్రోబయాటిక్స్ అంటారు కదా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా గట్లో కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే దానివల్ల కూడా మనకి సమస్యలు తగ్గుతున్నాయి. ఓకే. ఇది మనము ఇంకా విస్తృతంగా మల్టీసెంట్రిక్ ట్రయల్స్ జరగాలి, ప్రభుత్వ సహకారం అందించాలి, రీసెర్చ్ గ్రాంట్స్ పెంచాలి. దీంట్లో మనము వచ్చిన తర్వాత పెట్టే ఖర్చు కంటే వైద్యానికి ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. యూత్ చాలా మంది సఫర్ అవుతారు. ఇప్పుడు చూసాము సమంతాకి మనకి మయోసైటిస్ అంటే ఎంత ఆదుర్త పడ్డాము. అవును. ఎక్కడికో ఫారిన్ పోయి అసలు వెయిట్ కూడా లిఫ్ట్ చేయటువంటి అవకాశం కూడా లేదని చెప్పారు. దానికి మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నాం. దాంతో న్యూరోప్లాస్టిసిటీ, న్యూరోజెనిసిస్ అని ఒక బ్రెయిన్ నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ తోటి, డ్రై నీడిల్స్ తోటి ఈ మయోసైటిస్ని రికవర్ చేస్తున్నాం. అయితే కారణం ఏంటంటే మనం ఇండివిజువల్ లెవెల్లో ఒక చిన్న ప్లేస్లో చేయటం వేరు, మాకు ఒక 500 మంది పేషెంట్స్ దొరకరు కదా. అంటే ఎక్కడా లేదు వైద్యం కాబట్టి మేము చేస్తున్నాం. మేము దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి అంటే మాకు శాంపుల్ కూడా కావాలి కదా. ఖచ్చితంగా. కాబట్టి ఈ సహకారం ప్రభుత్వం నుంచి ఆశించాలి అందరం కూడా. WHO మనకి ఎంకరేజ్ చేయాలి. మీ భారతదేశం ఎటువంటి మెథడ్స్ని అవలంబించి దీన్ని బయటపడ్డారని చెప్పాలి. లేదా చైనా ఫస్ట్ అక్కడే వచ్చింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఎదుర్కొన్నారు, మేము ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఈ మెథడ్స్ తోటి ప్రపంచానికి మీరు ఫాలో కండి అని చెప్పాలి. కానీ ఎంతసేపటికి మా ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ వాడండి, పల్స్ ఆక్సిమీటర్ వాడండి అని మందుల్ని ఎక్స్పోర్ట్ చేయటం తప్పించి ఏ పద్ధతితో వాళ్ళు దాన్ని కంట్రోల్ చేశారో చెప్పటల్లా. అంటే వ్యాపార దృక్పథంలో చూసారా, ఇది ఒక బయలాజికల్ వార్ అనేది కూడా జరుగుతున్న చర్చ. ఈ మీకు ఇందాక అనుకున్నాం మనం సైటోకైన్ స్టామ్ అని, సైటోకైన్ స్టాము, స్పైక్ ప్రోటీన్ పెరగటం, ఒకేసారి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగటం అన్నమాట. అంటే ఒకేసారి మనకు ఒక ఉప్పెనలాగా వచ్చేస్తే శరీరంలో తట్టుకోవటానికి రోగ నిరోధక శక్తి ప్రిపేర్ కావాలంటే తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళు ఏమవుతుంది, సకంబవుతున్నారు, లేకపోతే హైపర్ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఒక చిన్న సీమటాపాయకాయ పేలితే ఆటం బాంబు అనుకుంటే ఎట్లుంటుంది. అవును, అదే పరిస్థితి. సో ఆటం బాంబు పడితే వైద్యం దాని జాగ్రత్తలు వేరు, ఒక లక్ష్మీ బాంబు పేలితే వేరు కదా. సో మనం వచ్చిన ప్రతిదాన్ని వైరస్ ని కోవిడే అనుకున్నాం. అవును, ఆ మూమెంట్ లో మనం అదే అనుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ముఖ్యంగా ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కొంచెం అంటే బయట ఫుడ్ తినకుండా హోమ్లీగా మంచి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే కూడా రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహార పదార్థాలు, దాంట్లో వెల్లుల్లి, తర్వాత అల్లము, ఇటువంటివి చాలా మంచిది. భోజనం చేసిన తర్వాత మనము ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచేది. అవును, ఎందుకు జీలకర్ర తింటాం, ఆ జీలకర్రలో రక్తాన్ని గట్టగట్టించడానికి పల్సం చేసే లక్షణం ఉంది. కాబట్టి మ్యాండేటరీగా తిన్న తర్వాత కొంచెం సోంపు లాంటిది వేసుకోండి. సోంపు అంటాం తెలుసు కదా, సోంపు వేసుకోండి. తమలపాకులు కూడా మంచివే. ఈ విధంగా అంటే మనం చెప్పగలిగిన ఏంటంటే ఇప్పుడు ఉన్నది మనకు చాలా తక్కువ. వైటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కరెక్ట్ చేసుకోండి. వైటమిన్ K2 అంటారు, కెటోకైనేజ్ అంటారు, దాన్ని చేసుకున్నట్టయితే ఆ కాల్షియం యొక్క ప్లాక్స్ ఫామ్ కావు రక్త నాళాలకి, అది చాలా మంచిది. కాబట్టి డాక్టర్ సలహాలు తీసుకోవటం, అవేర్నెస్ పెంచుకోవటం, మనల్ని రక్షించుకోవటం చేయాలి. అంటే వ్యాక్సినే కాదు, వైరస్ల నుంచి కానీ, వ్యాక్సిన్ నుంచి కానీ, బ్యాక్టీరియాల నుంచి కానీ మన రోగ నిరోధక శక్తి మంచిగా పెంచుకుంటే దేన్నైనా తట్టుకోగలుగుతాం. మానసికంగా కూడా ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మందికి మతిమరుపు వస్తుంది. అంతకు ముందు లేదు. ఇది కోవిడ్ తర్వాత బ్రెయిన్ లో ఉండే హిప్పో క్యాంపస్ అనే దాన్ని ఎఫెక్ట్ అవటం వల్ల వస్తుంది అంటున్నారు. అలానే ఎమైగ్డేలా, అది భయాన్ని క్రియేట్ చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే కంగారు పడటం, ఆల్జిమర్స్ ఎక్కువయ్యాయి, పార్కిన్సన్స్ ఎక్కువయ్యాయి. అంటే రాబోయే కాలంలో అసలు ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలియదు. నిద్ర పట్టకపోవడం. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి మనలో అందరిలో కూడా భయం అనేది మొదలైంది. ఎందుకంటే కోవిడ్ ని మించింది ఇంకేదైనా వస్తుందా రాబోయే రోజుల్లో ఉందని కూడా చెప్పారు కదా. ఇప్పుడు అవును, పాసిబిలిటీ ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అదేంటో తెలియదు. అంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేయటానికి
వైరస్లను వదులుతున్నారా? ఎందుకంటే ఒక దేశంలోకి వెళ్ళాలంటే మనకు వీసా ఉండాలి. బాబు నువ్వు కంపల్సరీగా నువ్వు నెగిటివ్ అయితేనే లోపలికి రాణిస్తా ఉన్నారు అనుకోండి, ఆ పేరు మీద 14 రోజులు ఆ కంట్రీలో ఉంచేసి అతన్ని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకొని అతన్ని అలౌ చేయొచ్చా లేదా అని చెప్పడానికి కూడా దీన్ని వాడచ్చు. అంటే ఒక దేశంలోకి మనం ఎవరైనా వెళ్ళామనుకోండి, నీకు ఈ టెస్ట్ చేయలేదు కాబట్టి ఒక 14 రోజుల తర్వాతే ఈ కంట్రీలోకి అలౌ చేస్తామన్నారు అనుకోండి, ఈ 14 రోజులు అతని గురించి పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలిసి ఇతను రానియొచ్చా లేదా? ఎందుకంటే టెర్రరిస్టులు కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, మరి దీనికోసం కూడా ఇది వాడుతున్నారనే ఒక ఇది ఉంది. విన్నారు కదండి డాక్టర్ గారి మాటల్లో. ఇలాంటి వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కొంత వాటి బారిన పడకుండా మనము తప్పించుకొని మంచి ఇంకా హెల్తీగా ఉండేటట్టుగా చూసుకోవాలంటే కూడా మనం కొంత ఇంట్లోనే ఆయుర్వేదిక్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇట్లాంటి వాడటము, చిన్న చిన్నవి ఆహార పదార్థాలు తీసుకునే దాంట్లోనే ఉంటుంది ఎక్కువగా. ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విధంగా కూడా ఫ్రూట్స్, ఇట్లా అన్ని విటమిన్ సి కూడా ఎక్కువ కావాలి మనకి. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తలు ముఖ్యంగా ఆహార పదార్థాల్లోనే ఉంటుంది. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, టైంకి తింటున్నామా లేదా, ఇలాంటివన్నీ కూడా కొంత చూసుకొని ఉంటే కనుక ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.